వెల్కమ్ బ్యాక్. నిన్న కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సదస్సు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. డ్రగ్స్ కు సంబంధించి అదేవిధంగా ఈ రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టేటువంటి వాటికి సంబంధించి అంటే ఆదేశాలు జారీ చేశారు. ఉక్కుపాదంతో అణిచివేయాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమం చూసాం. అండ్ దాంతో పాటు ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు ఏదైతే పదే పదే వినిపిస్తున్నటువంటి క్రమంలో లోక్సభ ఎన్నికల కన్నా ముందే ఖచ్చితంగా వీటిపై స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అనుకుంటున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ప్రజల వద్దకే పాలన వెళ్లాలి అన్నటువంటి క్రమంలో ప్రజాపాలన అన్నటువంటి పేరుతో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ముఖ్యంగా ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుంది. అంటే సంక్షేమ పథకాలు అందాలి అనంటే రేషన్ కార్డు అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా ఉన్నటువంటి క్రమంలో వీటికి సంబంధించి ఎవరెవరికి ఏం రావాలి, ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే కొన్ని తీసేసేటివి కూడా ఉన్నాయి, రావాల్సినవి ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి లైన్ లో ఉన్నా కూడా అందాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ప్రజల వద్దకే మీరు వెళ్ళాలి అని చెప్పేసి కాస్త గట్టిగానే చెప్పినటువంటి క్రమం చూస్తున్నాం. 18 గంటలు పనిచేసి తీరాల్సిందే, లేదంటే బదిలీ అయినా చేస్తాము, ఖచ్చితంగా అర్హులకు ప్రతి పథకం అంది తీరాల్సిందే. అందుకోసం ఈ అప్లికేషన్ స్వీకరణ అనేది అయితే ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అందకూడదు అని చెప్పేసి అండర్లైన్ చేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే దీంతో పాటు మరోవైపు మనం చూస్తున్నాము, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి, విద్యుత్ కు సంబంధించి, ఓవరాల్ గా చెప్పాలంటే అన్ని రంగాల్లో అప్పులకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. దానికి అటు బీఆర్ఎస్ గత ప్రభుత్వం కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేద పత్రం రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. ఈ 9.5 10 పాలనలో 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించాము, రాజకీయ కక్ష ఉంటే మాపై తీర్చుకోండి, కానీ ఈ విధంగా అప్పులున్నాయని రాష్ట్రాన్ని బదనాం చేసి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చొద్దు అని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడినటువంటి క్రమం చూసాం. ఈ 2 టాపిక్స్ పై మనం మాట్లాడుకుందాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు రామచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. నిన్నటి సమీక్షా సమావేశానికి సంబంధించి ప్రజాపాలన ఏ విధంగా ఉండబోతోంది, అంటే 28 నుంచి అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోంది, అంటే అప్లికేషన్స్ ఎలా తీసుకుంటారు, కొంతమంది ఆన్లైన్ లో అప్లై చేయాలా, రకరకాల ఇక చర్చ మొదలవుతుంది. ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మార్పులు కావచ్చు, కొత్తవి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది ఇది? ఎస్, అంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనే వాటిని చాలా నిర్లక్ష్య వైఖరితో జారీ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే అర్హులైన వారికి, లేకుంటే వాళ్ళ వివక్షత చూపి ఇష్యూ చేసినవి కానివ్వండి, లేకుంటే ఒక్కొక్క కుటుంబానికి 2 రేషన్ కార్డులు ఆటంగా ఉండండి, లేకుంటే అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకుండా ఉన్నటువంటి సందర్భం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆ రోజున రేషన్ కార్డులు ఉన్నా లేకున్నా కానీ పెద్ద ఉడిగింది లేని సందర్భం ఉన్నది కాబట్టి. కానీ ఈసారి ఏంటంటే మేము 6 గ్యారంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రకటించడమే కాదు, ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా కూడా పాటుపడాలి. కాబట్టి దానికి సంబంధించి 7వ తారీఖున ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినారో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం కూడా అంటే సమీక్షలు జరుపుతూ నేను పనిచేస్తున్నాను, మీరు కూడా పనిచేయండి అని చెప్పేసి ఒక నినాదంతో చేస్తున్నది యావత్ తెలంగాణ సమాజం కూడా చూస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఒక క్షేత్రస్థాయి నుంచి ఏదైనా కానీ ఒక ప్రక్షాళన జరగాలని చెప్పేసి, మన పథకాల అమలు ప్రాపర్గా జరగాలంటే, సరైనటువంటి మార్గంలో జరగాలనంటే మనం ప్రాపర్గా ఈ రేషన్ కార్డులని, ఎందుకనంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుస్పష్టంగా చెప్పారు, పథకాలు అనేవి వైట్ కార్డు హోల్డర్స్కే వస్తాయి. కాబట్టి అర్హులైనటువంటి వారిని గుర్తించడం కోసం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నిటిని కూడా పక్కకు పెట్టేసి వాటన్నిటిని కూడా రేషన్ కార్డులని రద్దు చేసి మళ్ళీ నూతనంగా అర్హులైన వారు ఎవరని చెప్పేసి వాళ్ళని ప్రాపర్గా అధికారులతోని గుర్తించి వాళ్ళకి కార్డులు ఇష్యూ చేసినట్లయితే మన పంపిణీ అనేది పౌర సరఫరాల పంపిణీ కావచ్చు, లేకుంటే 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళకి ప్రాపర్గా అందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 28వ తారీఖు నుంచి ఏ రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకోవటం కానీ, లేకుంటే సందర్భానుచితంగా ఇంకా ఫర్దర్గా ఏదైతే డెసిషన్ ఉంటుందో మంత్రివర్గం కానీ, లేకుంటే అధికారుల యొక్క రికమెండేషన్స్ కానీ, వీటన్నిటిని బట్టి ముందరికి పోయి అల్టిమేట్ టైం ఒకటి 6 గ్యారెంటీలు మేము ఇచ్చినవి అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
దాన్ని ప్రాపర్గా సరైనటువంటి వ్యక్తులకు పోతుందా లేదా అని చెప్పేసి గుర్తించాల్సింది అధికారులు. అదేవిధంగా మాలాంటి అంటే బాధ్యత కలిగినటువంటి పౌరులు, అదేవిధంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, లోపాలు ఇవన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డులని 28వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసినటువంటి సందర్భాల్లో మొక్కై వంగనిది మానై వంగన అని చెప్పేసి అసలు విద్యార్థి దశ నుండే ఈ సమాజం అనేది మంచి బలమైనటువంటి ఫౌండేషన్ మీద నడవాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో విద్యా సంస్థల్లో ఉన్నటువంటి డ్రగ్స్ భూతాన్ని పూర్తి స్థాయిలో అరికట్టకపోతే ఈ భావి భారత పౌరులు అనే వాళ్ళు ఒక్క మార్గాలు పడతారు. తద్వారా సమాజం చెడిపోతుంది, దానితో బాధ్యతారాహిత్యం వస్తుంది. తర్వాత ఈరోజు పంజాబ్ లో ఆ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు తలెత్తితే అని చెప్పేసి చాలా సుస్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరు ప్రాపర్ గా డ్రగ్స్ అనే దాన్ని ఈ సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం డ్రగ్స్ కు సంబంధించి అసలు పట్టించుకోలేదని అంటున్నారా మీరు? 100% అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను. గతంలో డ్రగ్స్ కేసు వచ్చినప్పుడు ఎంతసేపటికి ప్రకంపనలు సృష్టించడం వల్లకే ఆ ప్రకంపనలు కొద్ది కాలం తర్వాత ఆగిపోతాయి కదా, రిజల్ట్ అనేది ఉండదు. ఏమైందంటే ఫస్ట్ టైము డ్రగ్స్ కేసు గురించి హైకోర్టులో వాదనలు, అసలు టీవీ కెమెరాలన్నీ కూడా హైకోర్టు వైపే ఉన్నాయి. ఏం జరుగుతుంది అని చెప్పి ఏమైంది? తుస్సుమన్నది. రెండోసారి డ్రగ్స్ అన్నారేమన్నా ఏదన్నా ఒక ఇష్యూ వస్తున్నప్పుడు దాన్ని మరిపియాలంటే డ్రగ్స్ ఎందుకంటే డ్రగ్స్కి సినిమా వాళ్ళకి ముడి ఉంటుందని చెప్పేసి తర్వాత దాన్ని మళ్ళీ ఇంకోటి ఏదైనా చేయాలి, డైవర్ట్ చేయాలి అటెన్షన్ అంటే డ్రగ్స్. ఈ విధంగా కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తోని మాత్రమే డ్రగ్స్ అనే దాన్ని ముందరికి తెర మీదకి తీసుకొచ్చారు. కానీ అది ఎంత ప్రమాదకరమైందన్నది ఈసారి చాలా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేసి ఒక్క నిమిషం రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమేస్తుందండి. దత్తాత్రేయ గారు గత ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు సంబంధించి నిర్లక్ష్యం వహించడం వల్లే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏదైనా కావాలంటే అర్హత మామూలుగా కూడా రేషన్ కార్డే ప్రముఖంగా ఏది ఇవి కావాలన్నా కూడా రేషన్ కార్డుదారులకే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ గత ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కావచ్చు, మార్పులకు సంబంధించి కావచ్చు చాలా నిర్లక్ష్యం చేసింది. అందుకే ఇప్పుడు పూర్తిగా రద్దు చేసి మళ్లీ తేవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేషన్ కార్డుల రద్దు అనేటువంటిది చేస్తున్నారు అంటేనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ప్రజలు చాలా గట్టిగా నమ్మి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళు మొన్న ఒక్కొక్క మంత్రికి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఒకరికి మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అనేటువంటిది అనుభవ లోపంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కసారి కూడా క్యాబినెట్ లో మినిస్టర్ గా చేరేటువంటి మంత్రిగా చేరేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్లస్ మిగతా మంత్రులు చాలా మంది మొదటిసారిగా మంత్రులైన వాళ్ళే ఉన్నారు. కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సో ఇక్కడ మేమేం చెప్తున్నామంటే సగటు తెలంగాణ పౌరుడికి కావాల్సినటువంటి నైతిక హక్కు ఏంటంటే ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఒక ప్రామాణికంగా భావిస్తా ఉందో, ఇవాళ మనం చూసాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిదానికి ఇంకా రేషన్ కార్డు ప్రామాణికం చేయబోతా ఉన్నాం, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం, ఉన్న రేషన్ కార్డును రద్దు చేస్తామంటా ఉన్నాం. సో మరి ఇప్పుడు ఈ రేషన్ కార్డుల జారీ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో కూడినటువంటి విషయం. చాలా మందికి వాళ్ళకి అవగాహన ఉంది, మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో తెలియదు. కానీ పౌర ఆహార సరఫరా అనేటువంటిది కేంద్ర అనగారు. లెట్ మీ ఫినిష్ వాట్ ఐఎమ్ సేయింగ్. జస్ట్ ఒకసారి వినండి మీరు. 30% అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీ అనేటువంటిది నూతన కుటుంబాల పెరుగుదల కావచ్చు, లేకపోతే వాటికి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఏర్పాటు చేయడంలో, అంటే కొత్త వాటిని ఇష్యూ చేయడంలో కొంత జరిగినటువంటి విధానాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా దాన్ని తీసుకుపోతా ఉంది అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి విషయం. సో ఉన్న వాటిని రద్దు చేస్తామనేటటువంటి ప్రజలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాత్రి నుంచి మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, మా రేషన్ కార్డులు రద్దు అవుతాయి అంటా ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నల్ని లేవనెత్తుతా ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మేము పడినటువంటి మా రెక్కల కష్టంతో నిర్మించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇంత సుభిక్షంగా ఉందో, ప్రతి సబ్బండ వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏ ఒక్క వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు అన్నారు ఇప్పుడు డ్రగ్స్ అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతుంటే రామచంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేమంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూకటి వీళ్లతో పెకిలించేటువంటి చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గతంలో. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు విషయాన్ని 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రశ్నలు లేవెత్తకుండా విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ఆయుధంగా వాడుకుంటున్నారే తప్ప
వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసి చూపించమని మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీరు డ్రగ్స్ అనేటువంటి వ్యాపారం, మాకు డ్రగ్స్ వ్యాపారం అనేటువంటిది మాకు ఒక వెంట్రుకతో మేము అంత కూకటి వెలుతో పీకి పాడేస్తాం. ఎక్కడ కూడా అలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంది. ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తులైనా దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని జైలు గోడల మధ్య కూర్చోబెట్టినటువంటి చరిత్ర, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నిలబెట్టి ఎంక్వైరీలు చేసేటువంటి చరిత్ర మా ప్రభుత్వాన్ని గతంలో మేము చేసి చూపించాం. సో ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే ఏ ఒక్క పౌరుడు కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. రేషన్ కార్డుల గందరగోళాన్ని సృష్టించి కాలయాపన చేయకూడదు. ఏదైతే రేషన్ కార్డుల గందరగోళం అని కాదండి, మరి ఎలా ఇప్పుడు అర్హులను తెలుసుకునేది ఎలా? ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డు కోసం అర్హులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒకరికే ఇస్తే సరిపోతుందా? ఈ 5-6 ఏండ్లలో చాలా మంది పెళ్లిళ్ళై వేరే ఇండ్లకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారు, చనిపోయిన వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇన్ని మార్పు చేర్పుల మధ్య మళ్ళీ కొత్తవి కూడా రావాల్సినటువంటి క్రమంలో ఈ 6 ఏండ్లలో కాస్త అంటే అక్కడ స్తబ్దుగా అయిపోయింది. అక్కడ ఆ 6 ఏండ్ల ప్రాసెస్ అనేది నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ కొత్తగా పూర్తి స్థాయిలో ఇస్తామంటున్నారు కదా వాళ్ళు. మేము అదే చెప్తా ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటిది రేషన్ కార్డు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు ఉండడం అనేటువంటిది ఆధార్ కార్డు ఎంత విలువైనది, రేషన్ కార్డు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రామాణికంగా భావించేది రేషన్ కార్డు. సో ఈ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అంత ప్రామాణికమైంది కాబట్టి నూతన ప్రభుత్వము ఉన్న వాటిని రద్దు చేస్తామని ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలను ఏ ప్రామాణికంతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు, మీరు కుటుంబాలను ఏ విధంగా నిర్ణయించబోతా ఉన్నారు, కొత్తగా వాళ్ళకు ఏ విధమైనటువంటి కండిషన్స్ పెట్టబోతా ఉన్నారు, అర్హతలు అనర్హతలు ఏ విధంగా నిర్ణయించబోతా ఉన్నారు అనేటువంటిది ఆ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఆల్రెడీ గతంలో ఉన్న ప్రభుత్వం మేము ఏ ఒక్క పౌరుడు కూడా రేషన్ కార్డు పొంది నూతనంగా వచ్చినటువంటి సంవత్సరంలో 2014-18లో మేము 16 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తాం. నెక్స్ట్ 2018-19 రెండో సంవత్సరం యొక్క అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రేషన్ కార్డులు అనేటువంటి విషయానికి కొంత మేము వెళ్ళలేదు వాస్తవం. సో అది జరుగుతా ఉంది. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారనేటువంటిదే ఒక రామచంద్రారెడ్డి గారు మాట్లాడతారు. కానీ అంతకన్నా ముందు లక్ష్మీనారాయణ గారు వాయిస్ కూడా తీసుకున్న తర్వాత రెండింటి కలిపి ఒకేసారి మాట్లాడారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డే ప్రామాణికం, డౌటే లేదు. అయితే ఈ క్రమంలో రద్దు చేసి మళ్ళీ కొత్తగా అన్ని క్లియర్ గా ఉండేటట్టు, అంటే అర్హులకు అన్ని అందేలా అనర్హులను తీసేసే విధంగా కొత్త రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి అనేది ఇక్కడ టాపిక్. మీ వర్షన్ ఏంటి? రద్దయి కొత్తవి రాబోతున్నాయి. రేషన్ కార్డు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకు, అర్హులైనటువంటి వాళ్ళకు మరి మళ్ళీ ఇది రద్దు చేసి ఇస్తారు అన్నప్పుడు కొంత ఆందోళన వ్యక్తం కావడం అనేటువంటి సహజమైనటువంటి విషయం అర్హులైనటువంటి వాళ్ళకు. ఇటువంటి దాంట్లో రేషన్ కార్డుల పంపిణీ అనేటువంటిది పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించాలనేటువంటి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో రావాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని రేషన్ కార్డులు ఎక్కువనే రావచ్చు. అట్ ద సేమ్ టైం దాదాపు 11 లక్షల కుటుంబాలు మాకు రేషన్ కార్డు లేదని దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ రేషన్ కార్డు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రేషన్ కార్డులలో కొత్తగా కొంత ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు మిస్సింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని మరి ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం ఓవరాల్ గా అంటే అనర్హులు అనేటువంటిది తీసేసేటువంటి దాని బదులు ఈ ప్రభుత్వము రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తున్నటువంటి మనకు కనబడతా ఉంది. ఈ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియలో ఇప్పుడు ఈ కార్డు తామిచ్చినటువంటి ముద్ర అనేటువంటిది వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సరే, ఏ ముద్ర వేసుకున్నా ప్రభుత్వం అవుతుంది కదా అండి. ఎవరి హయాంలో వస్తే వాళ్ళ హయాంలో వచ్చిందని చెప్పుకుంటారు. జీవితాంతం ఏముంది. నేను ఒక విషయం ఇక్కడ అంటే దేశం మొత్తం మీద రేషన్ కార్డులు అంటే ప్రతి రేషన్ కార్డుకు 5 కిలోలు, దక్షిణ భారతంలో 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తున్నది, ఉత్తర భారతంలో 5 కిలోల గోధుమలు కేంద్రం ఇస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఒక పర్ హెడ్ దాంట్లో ఇదేం లేదు. అయితే అర్హులైనటువంటి వాళ్ళు మిస్ గా అంటే 1 కిలో రాష్ట్రం కలుపుతుంది. కేంద్రం ఇచ్చేది 5, రాష్ట్రం 1, ఆ మొత్తం కలిపి 6. అంటే కరోనా టైంలో 10 కిలోలు ఇచ్చింది కేంద్రమే ఇచ్చింది. ఈ
ఆహార భద్రత కింద ఓకే, నేను అనేటువంటిది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళు మిస్ కావడం అనేటువంటిది వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోవడం అనేటువంటిది ఒక 6 సంవత్సరాలు. సూచన ఏంటి అంటే మిస్ అవ్వద్దు, ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా మంది ఎదురు చూసేటువంటి క్రమం కూడా ఉంటుంది. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. సో మీ సూచన ఏంటి అంటే ఎవరెవరు అర్హులుగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కొందరికి అంటే పారామీటర్స్ ప్రకారం కార్డు రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలా. దానికోసం రేషన్ కార్డు తీసుకోవడం అనేటువంటి ఆలోచనకు అవకాశం లేకుండా ఆరోగ్య భద్రత అనేటువంటి వాళ్ళకు కూడా కల్పించాలా. ఎవరైతే అర్హులైతారో ఈ రేషన్ కార్డు అర్హులు కాకుండా ఆరోగ్య భద్రత అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కల్పించాలా. మరొకటి ఏంటంటే దీనికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అర్హులైనటువంటి వాళ్ళు మిస్ కాకుండా వ్యవహరించాలి. అంటే సిస్టమ్ ఈ కొత్త కార్డులు ఇచ్చేటువంటి సమయంలో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలా, దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకూడదు అనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే డ్రగ్స్ కానీ గంజాయికి సంబంధించినటువంటిది కానీ గత ప్రభుత్వం వీటితో సహజీవనం చేసింది అనేటువంటి విషయం వాస్తవం. అనేక సందర్భాల్లో ప్రజల మధ్య అపోహలు వచ్చినటువంటి విషయం తెలుసు. మరి ఎవరు కూడా అంటే పేరు చర్చకు రావాలా, విచారణకు స్టాల్ వాల్ట్స్ విచారణకు రాకపోవాలా, ఇటువంటివి. అంటే ఏ స్థాయి వ్యక్తి అయినా ఎక్కడ ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దోషిగా తెలితే చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని. రామచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా మొదటగా ఈ రేషన్ కార్డు దాని గురించి చెప్పండి. అంటే ముఖ్య ఆరోగ్య భద్రత అనేది నిజంగా కూడా చాలా మంది కొన్ని ఫెసిలిటీస్ కోసమైనా కూడా రేషన్ తీసుకోకపోయినా కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇది వస్తుంది అనేది ఏదో ఒక నిబంధనల వల్ల వచ్చినా కూడా అందులో నుండి రేషన్ కార్డు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి ఉండకుండా ఉండాలంటే మిగతా వాటికి భద్రత ఉన్నప్పుడు రేషన్ కార్డు వైపు అనర్హులు చూడరు అనేది లక్ష్మీనారాయణ గారి వాయిస్. ఒక్క మాట దానికంటే ముందు నా మిత్రుడు ఇప్పటిదాకా రేషన్ కార్డుల గురించి గత ప్రభుత్వం యొక్క ఘన చరిత్ర గురించి చెప్పారు. నేను చెప్పటంలే ఇప్పుడు 27/4/2022 27 ఏప్రిల్ 2022 రోజు సుప్రీంకోర్టు, ఇది నేను ఉత్తమ మాట కూడా చెప్పటంలే, సుప్రీంకోర్టు స్లామ్స్ తెలంగాణ ఫర్ ఎన్మాస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఓవర్ 19 lakh రేషన్ కార్డ్స్. 19 లక్షల రేషన్ కార్డులని వీళ్ళు రద్దు చేస్తే మీరు ఏ విధంగా రద్దు చేస్తారు? ఇది అత్యధిక పాశవికమైనటువంటి యాక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్రూయల్టీ, అత్యధిక క్రూరత్వం ఇది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ రోజున వ్యాఖ్యానించి 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసినారు. మీరు నోటీస్ లేకుండా మీరు 17 పారామీటర్లని ఆ రోజున రేషన్ కార్డుల రద్దుకు వీరు ఆ రోజున తీసుకున్నారు. ఆ పారామీటర్స్ ఏందని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా వీళ్ళు ఏమన్నారంటే దీని సిస్టమ్ చెక్, అందుకనే మేము సిస్టమ్ చెక్ చేస్తానంటే అరే మనుషులరా నాయన చేయాల్సింది, చెక్ చేసి అర్హుడా అనర్హుడా అని తేల్చాల్సింది కంప్యూటర్ కాబట్టి ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. 19 లక్షలు గుర్తుపెట్టుకోండి. మరి ఈ 19 లక్షల మందిలో అర్హులైన వాళ్ళు ఉంటే ఆ అర్హులైన వాళ్ళని వీళ్ళ యొక్క రేషన్ కార్డుల యొక్క అక్రమాల గురించి వాళ్ళని బలిపశువులను చేయాలన్నా ఈ రోజున? ఇటువంటి వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళని మళ్ళీ కూడా సిస్టంలోకి తీసుకురావడం కోసం ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా భావించాల్సిన అవసరం ఉంది. దొంగల్ని ఖచ్చితంగా కూడా ఏరేస్తాం. నిన్న పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు, దొంగ ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, కానీ అక్రమార్కులకు కాదు, దొంగలకు కాదు, లంగలకు కాదు అని చెప్పేసి కూడా సుస్పష్టంగా కూడా మేము ప్రకటించినటువంటి సందర్భం ఉంది. మరి ఎందుకు చేసినామండి? తెలంగాణ హితం కోసం కదా. తెలంగాణలో 19 లక్షల మందిలో అర్హులైనటువంటి వాళ్ళుంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకంతో వాళ్ళు అట్లనే నష్టపోవాలని అనుకుంటున్నారా? ఇటువంటి వాటిని ప్రక్షాళన చేయడం కోసం ఈ రోజున మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నేను పని చేస్తా, మీరు కూడా పని చేయాలి అధికారులారా అని చెప్పేసి వినమ్రంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అధికారులకి ఆదేశాలు, విన్నపాలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. మరి ఎందుకు చేస్తున్నారు? ఒక గతంలో మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది, శాఖల వారీగా కూడా అప్పుల కుప్పలు పెరిగిపోయినాయి. ఈ విధంగా ఉంటే తెలంగాణ సమాజం క్రెడిబిలిటీ పోతుంది.
మరి దీన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేరే వాళ్ళ మీద అబండాలు వేయటం కంటే కూడా దీని యొక్క రిపేర్ అనేది అవసరం అని చెప్పేసి ఈ రోజున పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజున రేషన్ కార్డుల యొక్క నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో కొత్తగా అప్లై చేయడాన్ని, దాన్ని ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీనారాయణ గారు డ్రగ్స్ విషయానికి ఒక్క నిమిషం ప్లీజ్. డ్రగ్స్ విషయానికి వస్తే గతంలో డ్రగ్స్ అనేక సందర్భాల్లో వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్, వైట్ ఛాలెంజ్ అని విసినారు. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి కేటీఆర్ గారు వస్తే నా బ్లడ్ శాంపిల్ ఇస్తాం, మీది ఇద్దాము అని చెప్పేసి అన్నారు. అలాగే విధంగా అధికారులు ఏం కావాలంటే అది చేద్దామని చెప్పేసి అన్నారు. ఎందుకనంటే ఒక ఆదర్శంగా నిలవటం. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వంలో ఒక నిమిషం మీతోనా జరా ప్లీజ్, నేను కంక్లూడ్ చేస్తా, 30 seconds లో కంక్లూడ్ చేస్తా. ఆ రోజున ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్లేస్ లో మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి అక్కడ టిఆర్ఎస్ నుంచి వారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా వీరు ఒక ఆదర్శంగా ఈ సొసైటీకి నిలవాలని చెప్పేసి వైట్ ఛాలెంజ్ అని విసిరితే రాని సందర్భం ఉంది. ఆ రోజున అహంకారం ప్రదర్శించారు, నువ్వెంత నీ లెక్కెంతని. ఇవాళ తెలిసింది నువ్వేంది నీ లెక్కేందని అంటే రేవంత్ రెడ్డి గారిని తెలిసింది ఏంది ఆయన లెక్కేంది, ఆయన కథ ఏంది, కాంగ్రెస్ నాయకుల యొక్క లెక్కేంది వాళ్ళ కథ ఏంది, మంత్రివర్గం యొక్క లెక్కేంది వాళ్ళ కథ ఏంది, ఈ సమాజానికి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏందన్న అన్ని విషయాలు కూడా ఈ రోజున ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా గానీ ప్రజల హితాన్ని కోరి చేస్తుంది. మేము ఇచ్చినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణగా అంటే ఒక ప్రగతి పదంలో ముందుకు పోయే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కంకణ బద్దులైనాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎటువంటి ఆటంకాలను కూడా ఉపేక్షించే సమస్య లేదు. ప్లీజ్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం, దత్తాత్రేయ గారు మీ వాయిస్ తీసుకుంటా, కంపల్సరీ ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే స్థాయి గాని, హోదా గాని, ఆయన కమిట్మెంట్ గాని, ప్రొఫెషనల్ లైఫ్ గాని, ఆయన పర్సనల్ గా తెలంగాణ సమాజం కోసం ఇచ్చినటువంటి సమయం గాని, వాటిలో దేంట్లోనైనా రేవంత్ రెడ్డి సరితూగుతారని రేవంత్ రెడ్డికి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తన సొంతంగా పేరు రావడం కోసం ప్రయత్నాలు చేసిన ఉద్యమాలే ఉన్నాయి తప్ప ప్రజా ఉద్యమాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది లేదు. కేవలం మా యొక్క ఎమ్మెల్యేలు కొంత ప్రజలకు అందుబాటులో ఉండడంలో కొంత గ్యాప్ ఏర్పడడం వల్ల ఇవాళ మేము జస్ట్ 2.5% అధికారంలోకి దూరమై అంతే తప్ప ప్రజలు మమ్మల్ని ప్రోత్సాహాలు ఇప్పటికి కూడా ప్రజలు అదే అంటున్నారు, అయ్యో మేము అనవసరంగా పెట్టిన మేము మాకు ఇంకా గందరగోళమైన పరిస్థితి ఉందని చెప్పి ప్రజలు వివరిస్తూ ఉన్నారు. మీరు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తే నేను పూర్తి విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రామచంద్ర రెడ్డి గారు వ్యక్తిగత విషయాలు టాపిక్ రామచంద్ర రెడ్డి గారు 19 లక్షలు మేడం 19 లక్షల రేషన్ కార్డుల రద్దు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి విషయం మాట్లాడుతున్నారు. వినండి, నేనే చెప్తున్నాను మీకు. 19 లక్షల రేషన్ కార్డుల నిర్ణయం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాల సమ్మిళితంతో జరగాల్సినటువంటి విషయము. ఆ ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షలు రద్దు చేయలేదు, తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. రామచంద్ర రెడ్డి గారు నేను అదే చెప్తున్నా. సుప్రీంకోర్టు ఏం కోర్టు చేసింది, సుప్రీంకోర్టు ఏమన్నదంటే సుప్రీంకోర్టు తెలంగాణ క్యాన్సిలేషన్ ఆఫ్ ఓవర్ 19 lakh రేషన్ కార్డ్స్ 19 లక్షల రేషన్ కార్డుల యొక్క రద్దుని పూర్తి కూడా చెంపదెబ్బ వేసింది అని అన్నది. నేను చెప్పేది వినండి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళను విడిపోయిన తర్వాత కూడా 19 లక్షల మందిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని గురించి మాట్లాడితే ఇక మాట్లాడతాడు. 19 లక్షలు మూకుమ్మడిగా మీరు రద్దు చేసి ఎటువంటి నోటీసు లేకుండా మానవ హక్కుల్ని హరించి మీరు మాట్లాడతారు. ఈ రోజున 19 లక్షల రేషన్ కార్డులని ఎటువంటి నోటీసు లేకుండా రద్దు చేశారు. అవసరం ఉంది, నిలిపివేశారా రద్దు చేశారా అనేది ఒకటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన మనం చూద్దాము. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు
ఇప్పుడు ఆ, దత్తాత్రేయ గారు సుప్రీంకోర్టు చివాట్లేస్తే దానికి బాధ్యత కేంద్రం అంటున్నారు. అవగాహనతో మాట్లాడాలని చెప్పి నేను చూస్తాను. అవగాహన రెండో విషయం వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో నేను చెప్తాను. కేంద్రానికి ఇక్కడ దరఖాస్తులు స్వీకరించారు. ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఒకటి కాదు 2 సార్లు స్వీకరించారు. 2 సార్లు దరఖాస్తులు స్వీకరించి మరి కేంద్రం పంపమని లెటర్ రాస్తే కూడా ఆ దరఖాస్తులు ఆ పేర్లు కేంద్రానికి పంపలేదు. పక్క రాష్ట్రం పంపింది 21 లక్షల ఇల్లు కేంద్రం శాంక్షన్ ఇచ్చింది. ఇక్కడ దరఖాస్తులు పంపకుండా 2,50,000 ఇండ్లు కేంద్రం శాంక్షన్ ఇస్తే 2,93,000 ఇండ్లు కేంద్రం శాంక్షన్ ఇస్తుంది. కేంద్రానికి దరఖాస్తులు పేదవాడి ఇల్లు అనేటువంటి కళ కోసం దరఖాస్తులు పంపిన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం మాట్లాడతాడండి? కేంద్రం పేద ప్రజలకు అందించడం కోసం టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తే కొన్ని దగ్గర చేయకుండా తీర్మానం చేసి పంపించారు. ఇది పేదవాడికి ద్రోహం చేసినట్టు కాదా? మరి ఏదైతే ఆయుష్మాన్ భారత్ ను ఎన్ని సంవత్సరాలు అమలు చేయకుండా లక్ష్మీనారాయణ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇండ్లకు సంబంధించి కావచ్చు, అంటే కేంద్రం ఎంత వస్తుంది, అర్హతలకు సంబంధించి మనం చాలా సార్లు డిబేట్ పెట్టుకున్నాం. అంటే అర్హతలకు సంబంధించి నేను ఎందుకు చెప్పిన ఆయుష్మాన్ భారత్ అర్హత ఏంటి? జోస్నా గారు ఆయన ఆరోపణ కేంద్రం మీద చేశారు. వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని నేను ఎత్తి చూపాల్సినటువంటి అవసరం. ఓకే. అండ్ ఫైనల్ రామచంద్రారెడ్డి గారు, ఒకటి, ఈ రేషన్ కార్డు ఎవరైనా ఎందుకు కావాలనుకుంటారు? ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అంటే కొన్నింటికి సంబంధించి అవసరం ఉండదు, కొన్నింటికి సంబంధించి మాకు ఖచ్చితంగా వాటి భద్రత కావాలనుకుంటారు. ఇండ్ల గురించో కావచ్చు, ఆరోగ్యం గురించో కావచ్చు, ఇంకోటో. సో ప్రతి దానికి రేషన్ కార్డే ప్రామాణికం అని అన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఒక సెక్షన్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటది. సో ఇటువంటివి నియంత్రించాలంటే ఒక క్లియర్ పిక్చర్, వాళ్ళ క్లియర్ నిబంధనలు అనేవి రావాల్సినటువంటి అవసరం ఉంది. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మనము రేషన్ కార్డులని ఏంటంటే ప్రామాణికంగానంటే ఏదైనా కానీ ప్రభుత్వ పథకాలు అందాలనంటే బిలో పవర్టీ లైన్ కి ఉండాలన్నది ఒక నిబంధన. ఈ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఏమైనా అమౌంట్ రావటం కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా నిత్యవసరమైనటువంటి సదుపాయాలు అందుబాటులో ఉండాలంటే వైట్ కాలర్ రేషన్ కార్డుని ఒక ఆర్థిక పరమైనటువంటి క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా కూడా ఈరోజు భావిస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్లు 19 లక్షల మందిలో ఎంతో మంది అర్హులైన వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే అవసరం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అట్లా కాకుండా ఈసారి ఒక రేషన్ కార్డు ఇష్యూ చేశానంటే కేవలం రేషన్ కార్డు ఏదో కార్డు వచ్చింది అప్లికేషన్తో అనేది కాకుండా లిఖిత పూర్వకంగా ఎస్ రామచంద్రారెడ్డి గురించి వెరిఫై చేశారు. ఈయన యొక్క వార్షిక ఆదాయం ఎంత, ఈయన సామాజిక పరిస్థితి ఏంది, లేకుంటే ఆర్థికపరమైన పరిస్థితి ఏంది, ఈ అంశాలన్నింటిని కూడా ఒక ఫైల్లో మనం రూపకల్పన చేసి పెట్టేస్తే రేపు ఏదైనా కానీ ఒక తప్పు జరిగినప్పుడు, లేకుంటే ఎవరి మీదనైనా ఒక అభియోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వీటన్నిటిని కూడా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా పోయినసారి మన పటగారి పాస్బుక్లు ఇష్యూ చేసేటప్పుడు ఫైలే ఉండదు, పాస్బుక్ వచ్చి ఉంటుంది. దాన్ని తప్పు పడుతున్నాం మేము. దాన్ని తప్పుపట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేయటం ఒక ఎత్తు అయితే ఈ 19 లక్షల మంది 19 లక్షల కార్డులు ఏదైతే ఉన్నాయో అందులో ఎంతో మంది అర్హులైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అవకాశం కూడా లేకుండా ఉంది. కాబట్టి ఈ విధంగా కొత్త రేషన్ కార్డులని పార్టీలకు అతీతంగా కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి రేషన్ కార్డులను ఇష్యూ చేసినట్లయితే సబ్బండ వర్గాలకి తెలంగాణ రాష్ట్రంలో ఈ సదుపాయాలు అందుబాటులో వస్తాయి. దానితో ద వెరీ పర్పస్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది నెరవేరుతుంది అనేది మా ఉద్దేశం. మేడం, ఇప్పుడు రామచంద్రరెడ్డి గారు చెప్పిన, లక్ష్మీనారాయణ గారు చెప్పిన అవగాహన చెప్తున్నారు, అవగాహన లేకుండా చెప్తున్నారు. కానీ నా వర్షన్ ఒకసారి మీరు తీసుకోండి, వినండి, మొత్తం కూడా జూమ్ చేసి చూపించండి. విషయం ఏంటంటే రేషన్ కార్డు యొక్క ఇష్యూ అనేటువంటిది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇది 2018లో ఇదే మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు అన్నింటినీ నిలిపివేస్తున్నాము, 1 నేషన్ 1 రేషన్ అనేటువంటి విధానానికి పిలుపునిస్తా ఉన్నాము. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మేము ఇప్పుడు ఏదైతే రామచంద్రరెడ్డి గారు మా ప్రభుత్వం మీద ఒక అపనింద వేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు, 19 లక్షల రేషన్ కార్డులను మీరు ఎందుకు పునరుద్ధరించలేకపోయారని. ఈ 2018లో ఈ మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్లోగన్ నిర్ణయం వల్ల
స్మార్ట్ అంటే రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు కొత్తగా ఇష్యూ చేయాలనుకుంటున్నటువంటి రేషన్ కార్డుని నిలిపివేయండి అనేటువంటి ఆదేశాలు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. కావాలంటే మీకు ఆధారాలతో సహా చూపిస్తాను నేను. సో ఈ నిర్ణయం వల్లనే మా ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయింది తప్ప మేము ఇప్పుడు ఏదో కావాలని కేంద్ర ప్రభుత్వం మీదలో లేకపోతే ఇప్పుడేమంటే మేడం ఇప్పుడు ఒక రేషన్ కార్డు అనేటువంటిది లెట్ మీ ప్లీజ్ సార్, మీరు అన్నారు కదా నేను మాట్లాడుతున్నాను, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నారు. సుప్రీంకోర్టు చెప్పేటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా ఏ నిరుపేద అయినా కూడా అర్ధ ఆకలితో చావడం అనేటువంటిది సహించలేనటువంటి నేరం. ఎవరైనా కూడా అది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత, వాళ్ళకు ఖచ్చితంగా మినిమం నీడ్స్. అందుకే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ప్రతి పౌరుడికి 5 కిలోల రేషన్ అనేటువంటి చెప్పండి. 19 లక్షల రేషన్ కార్డులని నేను చదువుతా, ఒక్కసారి మీరు వినండి ఏమన్నారు. ది కార్డ్స్ ది కౌంట్ ల్యాండ్ వర్ క్యాన్సల్డ్ బై స్టేట్. స్పెసిఫిక్ గా చెప్తున్నా, క్యాన్సల్డ్ బై స్టేట్. రాష్ట్ర ఒక నిమిషం మీరు విన్న తర్వాత మీరు మాట్లాడండి. రాష్ట్రం నుంచి క్యాన్సిల్ చేసినటువంటి కార్డులు బోగస్ అన్నటువంటి పేరుతో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసు లేకుండా, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వకుండా క్యాన్సిల్ చేసిండ్రు. వాళ్ళ యొక్క కండక్ట్ గురించి కానీ లేకుంటే ఫీల్డ్ సర్వీస్ కానీ చేయకుండా వాళ్ళ జీవన ప్రమాణాలను గురించి విచారణ చేయకుండా చేసిండ్రు. ఇది మీ యొక్క పాశవికత్వము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. దానికి ఇంకొక మాట చెప్తుందండి, ఒక మాట చెప్తుంది. దానికి ఏమన్నాడంటే సుప్రీంకోర్టులో మీ కౌన్సిల్ ఏమన్నాడంటే ఈ రేషన్ కార్డులను మళ్ళీ పునరుద్ధరిస్తామన్నాడు. అంటే మీ పని క్యాన్సిల్ చేయటము పునరుద్ధరించటమేనా అని చెప్పి చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చి అసలు దీని కథ ఏందో తెలుసు అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీ. ఇక మీరు మాట్లాడితే రేషన్ కార్డుల గురించి రామచంద్రారెడ్డి గారు అండ్ దత్తాత్రేయ గారు ఇప్పుడైతే ఒకటి క్లియర్, ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కాకుండా కొత్తవి ఖచ్చితంగా క్వాలిటీతో వస్తాయి. అండ్ దాంతో పాటు పూర్తిగా అంటే అధికారులతో తనిఖీ దానికి సంబంధించి కూడా ఒక ఫైల్ ఉంటుంది. అర్హులకే ఇప్పుడు రేషన్ కార్డ్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఈ నిబంధనలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. అంటే లక్ష్మీనారాయణ గారు ఏమన్నా యాడ్ చేస్తున్నారా మీరు? మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. దేశం మొత్తం మీద కరోనా వచ్చినప్పుడు 80 కోట్ల మందికి 10 కిలోల చొప్పున రేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ అప్పుడు వన్ నేషన్ కింద దేశం మొత్తంలో ఎక్కడన్నా తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అందుకని వీడు కేంద్ర ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం ఇది చూద్దాం. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డ్స్ అయితే రాబోతున్నాయనేది క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఈ 28 నుంచి అంటే ఆ దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా ఉంటుంది, ఎలా స్క్రూటినీ చేస్తారు, ఎలా ఇస్తారు, ముఖ్యంగా వాళ్ళ ఫైలింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది